నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా జానీ మాస్టర్ ఇష్యూని అంతా కూడా చర్చించుకుంటున్నారు. మార్నింగ్ ప్రెస్ మీట్ కూడా చూసాం మనం. సో ఇదే ఇష్యూ మీద. సో అసలు ఏం జరుగుతుంది, నిజంగానే జానీ మాస్టర్ లైంగికంగా వేధించారా, తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అమ్మాయిని? అసలు తను కేసు ఫైల్ చేసిన తర్వాత ఎటువంటి విచారణ, ఇటు ప్యానెల్ నుంచి అటు పోలీసు వారి నుంచి కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి? అసలు యూనియన్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంది, ఈ స్టోరీ వెనకాల ఎంతవరకు నిజం ఉంది, ఇదే అంశం మీద మాట్లాడదాం ఈరోజు. మనతో పాటు తెలంగాణ డాన్స్ యూనియన్ సెక్రటరీ బషీర్ మాస్టర్ ఉన్నారు. హలో అండి. హాయ్, నమస్తే. చూసాను, అంటే యాక్చువల్గా నిన్న మాట్లాడదాం మీతో అనుకున్నాను, బట్ మీకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పేసి నేను మళ్ళీ పిలవలేదు. తర్వాత మీ వీడియోలు నేను కొన్ని చూశాను, మీరు వాళ్ళ గురించి మాట్లాడింది కొన్ని విషయాలు చూశాను నేను. అసలు నిజంగా జానీ మాస్టర్ ఆ అమ్మాయికి ఉన్న రిలేషన్ ఏంటి, అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఎలా పరిచయం, మైనర్గా ఉన్నప్పుడే తను మాస్టర్ దగ్గర జాయిన్ అయింది, అప్పటి నుంచే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది అమ్మాయి ఫేస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా నిజాలు అయితే అంత పర్టికులర్గా తెలియకపోయినా మాస్టర్ దగ్గర అయితే ఆమె 2019 నుంచి అయితే అసిస్టెంట్గా అయితే చేస్తుంది. అంతకుముందు డీలో చేసేస్తాను, డీ నుంచి కంటిన్యూ అసిస్టెంట్గా చేస్తుంది. కానీ ఈ అంటే వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందా తెలవాలంటే అది మనకు అంత పర్టికులర్గా కంటే జానీ మాస్టర్ వాళ్ళిద్దరికీ తెలుసు. ఎందుకంటే రిలేషన్ని మనం చూడాలంటే ఇప్పుడు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు వాళ్ళు పొద్దున్నైతే నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మాయిని పట్టుకోవటం, అబ్బాయిని ఈయన పట్టుకోవటం, ఆ మూమెంట్ చేయటం అది ఉంటుంది. కాబట్టి అది మనం చెప్పలేము, అంత గమనించలేము. మాస్టర్ అయితే నేను ఆయన 15 years నుంచి చూస్తున్నా కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా చెడుగా ప్రయత్నించలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన మనస్తత్వం ఏంటంటే ఎప్పుడో 10 మందికి పెట్టాలని ఆలోచించేటోడు, కానీ ఎప్పుడు కూడా ఆయన చెడగొట్టాలని చూసేటోడు కాదు. మరి ఇది ఎలా వచ్చింది ఏందనేది నేను నుంచి షాక్ అయిపోయినా. ఎందుకంటే ఇప్పుడు అది మంచి అయిందా చెడైందా అనేది చూస్తే కూడా ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయినంత పెద్ద పేరు, అలాగే నేషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి అసలు నేను నాకు మైండ్ ఖరాబ్ అయింది, మాస్టర్ ఏంది ఇలా చేయటం ఏందా అని. అంటే ఇప్పుడు అది దీనికి అన్నిటికీ ఒక కన్క్లూడ్ రావాలంటే మాస్టర్ బయటికి వస్తే తప్ప దీనికి ఒక అంటే క్లారిటీ అనేది వస్తుంది అట్లా అన్నమాట. బట్ అంటే వాళ్ళ విషయంలో అంటే మీరు చెప్పింది నేను కొంతవరకు విన్నాను, అది ఎంతవరకు నిజం? వాళ్ళకి రిలేషన్ ఉంది, పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఆయన రిలీజియన్ కూడా చేంజ్ చేయాలి అమ్మాయిది, ఇక్కడే ఇష్యూ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా, ఇదంతా నిజమా? అది అయితే ఎక్కడ అంటే వాళ్ళు మాట్లాడుకున్నది మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా ఒక 2 మనసుల సంబంధం అనమాట ఇది. ఇప్పుడు ఆమె ఆయన దగ్గర అన్ని రోజుల నుంచి పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో కేసు పెట్టాల్సింది ఎందుకు వచ్చింది? ఇప్పుడు 19 అంటే లెక్కేయండి, ఇప్పుడు 6-7 years. ఇప్పుడు సిచ్యువేషన్ అసలు ఈ టైంకి ఎందుకు వచ్చింది కేసు పెట్టాల్సింది? అసలు కేసు ఎందుకు పెట్టింది? అసలు ఆమె ఎన్ని సాంగులు చేసింది, ఆమె అసిస్టెంట్కి చేసిందా, లేకపోతే ఆయన దగ్గర అసలు ఎలా వచ్చింది ఏందనేది అయితే నాకు అంత పర్టికులర్గా తెలియకపోయినా ఒక సాంగ్లో అయితే ఎక్కువ అసిస్టెంట్దే ఎక్కువ ఉంటుంది కష్టం. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు అతను పరిచయం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక సాంగ్కి మెయిన్ పార్ట్ వచ్చి అసిస్టెంట్స్ ఇద్దరే ఉంటారు. ఎందుకంటే కొరియోగ్రాఫర్ అయినా ఎక్కడ ఉంటాడు, మైక్ పట్టుకొని ఒక మానిటర్ ముందు కూర్చుంటాడు అనమాట. ఏదున్నా వీళ్ళతో సంబంధం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మాట్లాడటం కానీ, హ్యాండ్స్ మూమెంట్ చేసినప్పుడు టచ్లు కానీ, ఏదైనా వేవ్ మూమెంట్ చేసినప్పుడు కానీ ఎక్కువ టచ్ ఉంటుంది. అలా ఏమన్నా జరిగి వాళ్ళిద్దరు బాండింగ్ అయినరా అనేది కూడా ఇప్పుడు జానీ మాస్టర్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్, ఇప్పుడు అమ్మాయి కూడా ఒక ప్రెస్ మీట్ అయితే ఎక్కడ పెట్టలే, జస్ట్ ఏదో కేసు పెట్టేసి వెళ్ళింది. మన జానీ మాస్టర్ కూడా ఎక్కడ ఉండో తెలియదు. అలా యాక్చువల్గా వాళ్ళ వైఫ్ కూడా ఎవరు కూడా ఇంత ముందుకి కెమెరా ముందు ఎక్కడ రావాలి, వాళ్ళు వచ్చి మాట్లాడితే తప్ప దానికి ఒక బయటకి అయితే క్లారిటీగా రాదు. ఓకే, అయితే మీ యూనియన్ అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ లో అసలు యూనియన్ సెక్రటరీ గారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు, బట్ ఇప్పుడు సెక్రటరీ వీళ్ళంతా ఏం డిస్కస్ చేశారు? ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు? మా తెలంగాణ యూనియన్ నుంచి అయితే అది కనుక నిజమని తేలింది అనుకో, అసలు ఎందుకు తేలింది, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళకి ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, ఇంకా ముందుకు ఎవరికి కూడా ఇలా కాకుండా మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నుంచి మేము చేస్తాం కంపల్సరీ. కానీ ఇప్పుడు నిజంగా జరిగింది ఇది అనుకో, అసలు ఏం చేయాలి, దీనికి న్యాయం ఎలా జరగాలని కూడా మేము మా తెలంగాణ యూనియన్ నుంచి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ రేపు చూడండి, చిన్నపిల్లల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా చాలా ఆగత్యాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు కూడా. అది నిజమా కాదా అనేది వాళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడితే తప్ప తెలియదు. అంటే మీ యూనియన్ మీటింగ్ లో ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు? అంటే మా యూనియన్లో ఏంటంటే ఇక నుంచి కూడా ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరికి కూడా మేము పిలిచి మీటింగ్ పెట్టాం. చూడండి ఇలాంటి బాగా వస్తున్నాయి,
ఇలాంటి ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో ఎన్నో ఉంటాయి కంపల్సరీ, కానీ ఇలా జరుగుతున్నాయని చెప్పి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ సస్పెండ్ చేసి ఒక 5 లక్షలు కంపల్సరీ జరిమానా విధించాలని చెప్పి మేమైతే మాట్లాడుకున్నాం. ఇలాంటివి కూడా రావద్దని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇలాంటివి రావద్దు. ఒక డాన్స్ అంటే ఒక కన్నతల్లితో సమానం. ఒక డాన్స్ అని మనం ఇలా చేస్తున్నాం అంటే మనం 10 మందికి చెప్పాల్సింది ఇలా చేస్తున్నాం అంటే చాలా తప్పు అని చెప్పాము. ఇది బయటికి వచ్చిన తర్వాత ఇంకా ముందు అడుగు కూడా చాలా వేస్తాం. ఓకే. అయితే తను కార్డు కూడా తీసుకుని వేధించారు, తనకి అవకాశాలు రాకుండా చేస్తూ వస్తున్నారు, తనకు వచ్చిన అవకాశాలను కూడా పోగొడుతూ వస్తున్నారు, కార్డు కూడా ఇవ్వకుండా తను ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు అనే కంప్లైంట్ కూడా చేసినట్టు వాళ్ళ ఈమెయిల్లో నాకు కూడా తెలిసింది ఏంటంటే ఫెడరేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నాకు మా అసోసియేషన్లో నాకు కార్డు ఇవ్వట్లేదని చెప్పి పెట్టిందంట. కార్డు ఇవ్వట్లేదని పెట్టిందంట. అది ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు కాబట్టి పెట్టింది. ఇప్పుడు తను ఇప్పుడు చెప్పుకుంటుంది మా లైఫ్ లాంగ్ మాకు కార్డు ఇలే, మా లైఫ్ లాంగ్ తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ చెప్పి తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ చెప్పటికి మా లైఫ్ ఖరాబ్ అయిపోయింది. మేము ఎంతమందికి చెప్పుకున్నాం, ఎవరు విన్నారు? ఆమె లేడీ కాబట్టి డైరెక్ట్ పోయి చెప్పుకుంది అయింది. మాలాంటి ఎంతమంది జీవితాలు నాశనం అయినాయి ఒక తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ చెప్పటికి. ఇక అంతే, ఒక మనిషిని టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కాలంటే ఒక తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ విషయంలో తొక్కడానికి ఏమైనా జరిగినాయి అంటారా ప్రయత్నాలు ఇటువైపు నుంచి? యాక్చువల్గా ఇప్పుడు అది కార్డు అంటున్నారు, ఇటు వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ అంటున్నారు, అత్యాచారం అంటున్నారు. కాబట్టి దీనికి మొత్తానికి ఒక బల్ల గుద్దినట్టు ఒక క్లారిటీ రావాలంటే మాస్టర్ కొరియోగ్రాఫర్స్ లో ఎవరికి కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు దీనికి సంబంధించి. అది అనుకోకుండా వచ్చింది టక్కని. ఇప్పుడు 2019 నుంచి అంటే ఇప్పటి వరకు 6-7 years నుంచి అప్పటి నుంచి పెట్టినమ్మా ఇప్పుడు పెట్టారంటే అందరూ అదే షాక్ లో ఉన్నారు. అసలు మాస్టర్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇక ఆయన వచ్చిన తర్వాత అసలు ఏం తెలుసో చూద్దాం. మీ యూనియన్ లో ఉన్న గొడవలు ఏంటి? యూనియన్ లో ఈవెన్ బిఫోర్ ఆయన కాంట్రవర్సీ ప్రెస్ మీట్ కూడా ఆయన ఒకటి పెట్టారు దీనికి సంబంధించి. మా యూనియన్ లో ఉన్న గొడవలు ఏంటంటే 2014లో మాకు తెలిసిందిగా మీకు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికైతే కార్డు లేదో అందరం హరినాథ్ రెడ్డి గారు మేమందరం కలిసి ఒక తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టుకున్నాం. వాళ్ళకి మాకు ఎక్కువ ఎట్లా అంటే తెలుగు యూనియన్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మనిషి ఎదగాలనుకుంటే వాడిని కంపల్సరీ దొక్కుతారు. కొరియోగ్రాఫర్ డాన్సర్గా కానీ వాడిని ఎదగనియరు అనమాట. నా సిచ్యువేషన్లో కానీ హరినాథ్ రెడ్డి కానీ చాలా మందికి కూడా కార్డులు ఇవ్వలే వాళ్ళు. మేము తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ పెట్టుకున్న తర్వాత ముంబై పోయి సాంగులు చేస్తుంటే కూడా మీరు ముంబై వాళ్ళు చేయొద్దు అని చెప్పి చాలా చికాలు చేశారు. మేము సాంగులు చేస్తాం, సాంగులు ఆపటం, ప్రొడ్యూసర్ దగ్గర పోయి వాళ్ళకి నాన్ మెంబర్స్ అని చెప్పటం. మన రీసెంట్ కూడా నాన్ మెంబర్స్ అని చెప్పారు. ఎవరు ఇదంతా చేసేది? అన్ని యూనియన్ మెంబర్సే. తెలుగు యూనియన్ అంటే అప్పుడు జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా లేడు, ఆయన ఇప్పుడు అయ్యాడు. ప్రెసిడెంట్ గా చాలా మంది ఉన్నారు దాంట్లో. ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాల. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? ఈవెన్ సతీష్ అనే కొరియోగ్రాఫర్ కూడా కొరియోగ్రాఫర్ అతను పెట్టిన వాదన వేరు. అతను ఏం పెట్టాడంటే మా డాన్సర్లను తెలుగు డాన్సర్లను వాడుకోవట్లేదు, మొత్తం చెన్నై వాళ్ళనే వాడుకుంటున్నాను. అది వేరే విషయం. మా ఇష్యూ ఏంటంటే మాకు కార్డులు ఇవ్వట్లేదు, మేము హైట్ తక్కువను అని చెప్పి మమ్మల్ని చాలా మందిని ఇబ్బంది పెట్టారు. కొంతమందికి డాన్సర్లు వచ్చినా పెద్ద పెద్ద రియాలిటీ షోలో ప్రైజులు కొట్టినా కానీ వాళ్ళకి లేదు. ఎటు చూసి మనుషులను తొక్కటమే తప్ప ఎవరిని ఆదుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు రీసెంట్ గా వస్తే చాలా మందికి కార్డులు ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. కార్డు ఉంటేనే అవకాశం ఇస్తారు. కార్డు ఉన్నా కానీ తొక్కాలని ప్లాన్ చేస్తారు. కార్డు ఉన్నా కూడా ఎందుకంటే వీళ్ళు ఉత్తగా ఎదగనియరు అనమాట. అది చేసేది ఎవరు? ఓన్లీ ఒక తెలుగు సినిమా డాన్సర్స్ యూనియనే తప్ప అది ఎవరు చేయరు. ఇక ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అమ్మాయి మాట్లాడిన తర్వాత, మాస్టర్ మాట్లాడిన తర్వాత, కానీ మాస్టర్ అయితే చెప్తున్నగా ఆయనతో నేను ఒక 10 సార్లు మాట్లాడినా 15 సార్లు మాట్లాడినా, చాలా కలిసినా, నమాజ్ చదువుకున్నాం, తిన్నాం, తిరిగినాం. కాబట్టి మాస్టర్ మనస్తత్వం అంటే ఒకరినైతే ఫ్రాడ్ చేయాలని అయితే లేదు. అది కనుక నిజంగా జరిగితే దానికి పోలీస్ శాఖ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మా తరపు నుంచి కూడా కంపల్సరీ ఏదన్నా ఒకటి ఉంటుంది. కానీ ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా కించపరచొద్దు, ఎవరిని కూడా ఏలన చేయొద్దు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ దగ్గర పర్మనెంట్ గా గ్రూప్ డాన్సర్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళకి ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది ఉంటారు? మేల్ ఎంతమంది ఉంటారు, ఫీమేల్ ఎంతమంది ఉంటారు? ఎట్లుంటది అంటే సాంగ్ బట్టి 2 days సాంగ్ చేసేది ఉంటుంది, 1 day సాంగ్ చేసేది. పర్మనెంట్ గా ఒక టీం ఉంటుందా? 10 రోజులు చేసేది ఉంటుంది, 20 days ఉంటుంది. బాయ్స్ బాగా ఆడారనుకో వాళ్ళకు ఒక పర్టికులర్ టీం ఉంటుంది. కొంతమంది ఏజ్ వాళ్ళని పెట్టుకుంటారు, కొంతమంది బాగా ఇంకా ఆంటీలను పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకున్న వాళ్ళని చేంజ్ అవుతూ ఉంటారు. అసిస్టెంట్ అనేటోళ్ళు
మార్చుకోవచ్చు, మార్చుకోపోవచ్చు. ఓకే. ఇప్పుడు అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడు, ఇతను మాట వింటాడు, ఎక్కువ సపోర్ట్ చేస్తాడు, ఎక్కువ బాగా మాస్టర్ని బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, కంటిన్యూ పెట్టుకుంటారు అసిస్టెంట్ గా. కొంతమంది ఏంటంటే సాంగ్ అసిస్టెంట్ చేంజ్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఏ సాంగ్ చేస్తే ఈ అసిస్టెంట్ పెట్టుకుంటారు, రేపు ఇష్టం ఈడీ అసిస్టెంట్ మంచిగా చేశాడు అనుకో, అరే నువ్వే చేయరా అని చెప్తారు. గ్రూప్ డాన్సర్స్ కి కార్డ్ ఏం అవసరం లేదా? అందరికి కావాలి కార్డు, గ్రూప్ డాన్సర్స్ అందరికి కావాలి. ఇప్పుడు మాస్టర్ జానీ మాస్టర్ రెండు విషయాలు తెలుగు యూనియన్ కి మంచి చేశాడు. ఏంటంటే రీసెంట్ గా ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ యూనియన్ లో తెలుగు యూనియన్ లో ఎంత మంది ఉందో అంతమందికి ఇన్సూరెన్స్ ఫ్రీ ఇచ్చాడు. అదెవరితోటి, మన రామ్ చరణ్ గారు అదొకటి చేశాడు. ఇంకోటి ఏంటంటే వెనక గ్రూప్ డాన్సర్స్ ఆడుతుంటారు కదా, గ్రూప్ డాన్సర్స్ కమిషన్ ఉండేది. ఇప్పుడు నేను ఒక సాంగ్ చేస్తే 100 మంది డాన్సర్లు పెట్టుకుంటే ఒక డాన్సర్ మీద ఎంత కమిషన్ వచ్చేది, ఆ కమిషన్ ని మాఫీ చేశాడు అనమాట. అది మాఫీ చేసినందుకు ఇది మొత్తం కుట్ర కడుతున్నారా, లేకపోతే ఆయనకి ఇది చేసినందుకు కుట్ర కడుతున్నారా, అసలు ఏం చేస్తున్నారా అనేది మాస్టర్ బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం పడ్డోడి మీద 10 రాళ్ళు వేయడం చాలా తప్పదు. డాన్సర్స్ లో ఇప్పుడు మైనర్స్ ను కూడా తీసుకుంటారా? అట్లే ఉండదు. తను ఇప్పుడు మైనర్ గా ఉన్నప్పటి నుంచే మరి ఎట్లా వర్క్ చేస్తుంది? మైనారిటీ అంటే తను ఒక మంచి టాలెంట్ పర్సన్ కదా డాన్సర్. మైనారిటీ అంటే డాన్సర్ గా ఆడొచ్చు, మైనారిటీ సీనియారిటీ కావాలి. మైనారిటీ అంటే ఆ అమ్మాయి మైనారిటీ ఉన్నప్పటి నుంచి 19 సంవత్సరాలు 2018, ఇప్పుడు అమ్మాయికి ఎంత ఏజ్? ఇప్పుడు 21, 16 నుంచి డీలో చేసింది. డీలో చేసిన తర్వాత అంటే తను మంచి ఒక టఫ్ డాన్సర్ కాబట్టి నాకు తెలిసి వాళ్ళు డాన్సర్ కార్డు ఇచ్చిరా, అసిస్టెంట్ కార్డు ఇచ్చిరా, కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చిరా అనేది పర్టికులర్ గా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తను ఒక మంచి టాలెంట్ పర్సన్ కాబట్టి ఒక ఛానల్లో ఇన్ను కూడా కొట్టింది కాబట్టి, మరి అది మా యూనియన్ లోనైతే కంపల్సరీ ఏజ్ ఉండాలి, కంపల్సరీ 18, 19 ఏజ్ ఉంటేనే ఇస్తాం. మరి వాళ్ళ యూనియన్ లో రూల్స్ మరి వాళ్ళకి ఎట్లా ఉన్నాయో తెలియదు. ఓకే, డెఫినెట్ గా. అంటే మీరు ఈ క్యాస్ట్ ఫీలింగ్ తో కూడా తొక్కాలి అని చూస్తున్నారు అని చెప్పారు, అది ఉందా నిజంగా? క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఇది ఏదో కొత్తగా వచ్చింది లవ్ జియాదా అని. యాక్చువల్ గా అది అసలు దేనికో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనున్న ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, నా కొడుక్కి 12 సంవత్సరాలు, ఇంకో కొడుకు 8 సంవత్సరాలు. మేము మా ఫ్యామిలీ అందరం మంచిగా ఉన్నాం. మేము తిరుపతి పోతాం, దర్గాకి పోతాం, చర్చికి పోతాం, అన్నిటికి పోతాం. మా ఫోటోలు కూడా తీసి లవ్ జియాద్ అని పెడుతున్నారు. దానివల్ల ఏమొస్తుంది? లవ్ జియాద్ అనేది ఇక అది ఎందుకు దాన్ని వైరల్ చేస్తున్నారో తెలియదు. కానీ నాకైతే మా ఫ్యామిలీది కూడా కొన్ని ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టి లవ్ జియాద్ అంటున్నారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏందా? మీ యూనియన్ లో మీ కొరియోగ్రాఫర్స్ లో ఈ ఫీలింగ్ ఉంటుందా? ఉండదు అసలు, అట్లా ఏముండదు. ఫీలింగ్ తో తొక్కాలని అట్లా అంటే అట్లా ఏముండదు. కానీ నాకు తెలిసి కొన్ని చోట్ల అంటే మన దగ్గర అయితే లేదు అసలు. మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేదు. ఏమన్నా బయట చెన్నైలో అటు సైడ్ ఏమైనా ఉందేమో తెలియదు నాకైతే, కానీ మన దగ్గర అయితే ఆ ఫీలింగ్ అయితే లేదు. అయితే నేషనల్ అవార్డు విన్ అయిన కొరియోగ్రాఫర్స్ అందరికీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ తీసుకొచ్చిన కొరియోగ్రాఫర్ ఇప్పటికి ఇట్లా జరగడం నిజంగానే కొరియోగ్రాఫర్స్ మీరంతా యూనియన్ అంతా బాధపడతారా? నిజంగానే తప్పు జరిగిందా, ఆ తప్పు ఏంటి అనేది చూస్తారా, లేదంటే హ్యాపీ ఫీల్ అవుతుంటారా? కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది పాపం ఆయనతో తిరిగినోడు ఎవడు కూడా హ్యాపీ ఫీల్ కాడు. ఎందుకంటే అతను ఒక మంచి మాస్టర్, మంచి క్యారెక్టర్. అతనితో తిరిగిన వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ ఫీల్ అవుతారు. కొంతమంది ఏంటంటే జలసీగా ఫీల్ అవుతారు, కొంతమంది ఏంటంటే మంచిగా అయింది అంటారు, కొంతమంది ఏమో వాడికి బాగా పోరు. అంటే సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు జనాల్లో మీకు తెలియదు ఏముందండి, అంగుంటే అంగమలయ లేకపోతే దెంగమలయ అంతే. అందుతేనేమో జుట్టు లేకపోతే కాళ్ళు, అలా సిచ్యువేషన్ అనమాట. కానీ ఎవరికన్నా ఒక టైం వస్తుంది, అందరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అందరూ మంచి అయితే మంచిగా నవ్వుతారు, ఎంజాయ్ అయితే ఎంజాయ్ అవుతారు, చేడు అయితే చేడు ఉంటుంది. కానీ ఎవరినైనా వాడు ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి పైకి వచ్చాడు అనేది కూడా చూడాలి. అది పర్సనల్ గా అయితే ఆయన క్యారెక్టర్ చాలా మంచిది. నేను చెప్పేది ఏంటంటే పర్సనల్ అయితే చాలా క్యారెక్టర్ మంచిది. ఇక సిచ్యువేషన్ తెలియదు. ఇప్పుడు పోలీసు వారు ఆల్రెడీ కేసు వేశారు. ఆయన వచ్చి ఏం చెప్తాడా ఇంటర్వ్యూలో, ఆమె వచ్చి ఏం చెప్తుందా, వాళ్ళ భార్య వచ్చి ఏం మాట్లాడతా, తదుపరి ఆ లైవ్ ఉన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడతాం. ఓకే, రైట్ మాస్టర్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.